ఇంకా 10 రోజులు టైం తీసుకుంటది అన్న. 10 రోజులు టైం తీసుకుంటది. ఎంత ఇస్తుంది మిల్క్? 30 లీటర్ కెపాసిటీ అన్నది. 30 లీటర్ డైలీ రోజు మీద. ఓకే, ఇక్కడ ఇంత చూపిస్తారా మిల్క్? పాలు ఈనిందానికి 100% పాలు వెండి చూపిస్తామన్న. ఆవుకు జ్వరం వచ్చిందంటే ఎమ్మడే ట్రీట్మెంట్ చేసుకోవాలన్న. ఎమ్మడే మన దగ్గర ఆవు గురించి అర్థం ఉన్న వాళ్ళు, ఆవు గురించి తెలిసిన వాళ్ళు ఆవు కొనాలి. తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు మేము డైరీ పెడతాం అంటే తెలియని వాళ్ళు ఈ డైరీ పెట్టి ఆవులు జ్వరం వస్తాంలో అవి పట్టించుకోక టైం చూసుకోకుండా ఖరాబ్ అయ్యేది జనాలు. పైసలాన్ని పోగొట్టుకోము, పెద్ద పెద్ద డైరీలు పెట్టుకోము, నేను 10 చేస్తా 20 చేస్తా అని కొనుక్కోంలోనే ఇట్లా లాస్ అయిపోతారు. ఈ వైట్ కలర్ చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు ఏంది 10 లీటర్ పాలు ఉన్నాయి. 10 లీటర్ 5 రోజులు అయిందన్న. 5 రోజులు దూడ వేయడానికి అర్ధూడు ఉంది. 10 లీటర్ పాలు వండుకొని పైసలు ఇవ్వాలి. ఓకే, ఎవరైనా 10 లీటర్లు కట్టే. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము షాద్నగర్ నుంచి ఒక 7 కిలోమీటర్ దూరంలో సరదానగర్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆపోజిట్లో ఫామ్ ఉంటుంది, శివరాజ్ అన్నది. ఇక్కడ మార్కెట్లో కన్నా ఫామ్లలో తీసుకుంటే హెచ్ఎఫ్ ఆవులు అన్ని చెక్ చేసి తీసుకోవచ్చు. హెవీ సైజ్ ఆవులు రోజుకి 20 లీటర్ల ఇచ్చే ఆవులు కూడా అన్న దగ్గర దొరుకుతాయి. చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా కూడా. మొత్తం మార్నింగ్ లోడ్ వచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చి ఏం ప్రైస్ ఉన్నాయి, ఇప్పుడు ఈ వింటర్లో చలికాలంలో ఆవులు తీసుకుంటే లాభమా హెచ్ఎఫ్ ఆవులు, దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం అన్న. ఈ అడ్రస్ ఏదో వస్తుంది అన్న మనకు? అన్న మనది సర్దనగర్ విలేజ్, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్న మనది. ఓకే, షాద్నగర్ నుంచి 7 కిలోమీటర్స్ వస్తానా. ఓకే, హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ వస్తాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు మార్కెట్ పక్కకే ఫామ్ ఉంది కదా మీది? మార్కెట్ పక్కనే, గోడ పక్కనే ఉంటదన్న. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆవులు హెచ్ఎఫ్ ఆవులు ఈ మధ్య చాలా మంది తీసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, లోన్లు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు తీసుకోవడానికి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రైస్ ఏ విధంగా ఉంది ఆవులది అన్న? ఇప్పుడైతే ఇప్పుడు మినిమం ఇప్పుడు ఎండాకాలం కొద్ది చలికాలం ఎట్లుంటే ఒక 10,000 రేట్ తక్కువ ఉంటుంది ఆవుకు. ఓకే, చలికాలంలో 10,000 తక్కువ ఉంటది. ఎండాకాలం వచ్చాక అట్లీస్ట్ పాల రేట్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ 10,000 ఆటోమేటిక్ పెరుగుతుంది ఎండాకాలంలో. ఓకే, ఎండాకాలం రేటు పెరుగుతుంది. ఇప్పుడు చలికాలంలో పాలు మంచిగా ఇస్తాయి ఆవులు? మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి అన్న, చలికాలం అయినా ఎండాకాలం అయినా. మా అంటే చలికాలం అంటే 1 లీటర్ 2 లీటర్ తగ్గుతాయా, అంతకు ఎక్కువైతే ఏం తగ్గదు. పాలిచ్చావు ఎప్పుడైనా ఎక్కువ మా అంటే చెట్ల కింద అటకుండా జర వెచ్చదనాన్ని ఉంచితే మళ్ళీ మినిమం అదే కేబేజర్తోనే ఇస్తాయి పాలు. ఓకే అన్న, ఇప్పుడు పాల రేట్ కూడా తక్కువ ఉందని చెప్తున్నారు చాలా మంది. పాల రేట్ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది కదా. మళ్ళీ నిన్న అర్సన 4 రూపీస్ పెరిగింది. నిన్న పెరిగింది. ఇప్పుడు విజయ్ డైరీలో ఇప్పుడు మన హెరిటేజ్ వేయడంగా ఫస్ట్ నుంచి మళ్ళీ రేట్ పెరుగుతుందంట, 4 రూపాయలు పెరుగుతుందంట. 4 రూపాయలు. ఆవుల రేట్లు పెరిగిందా ఎట్లుంది ఆవుల రేట్? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మన తాన లోకల్ తయారు కావు ఆవులు. ఆవులు బయటికి వెళ్ళి మహారాష్ట్ర గానీ, తమిళనాడు గానీ, కర్ణాటక గానీ బయటికి వస్తాయి కాబట్టి బయట ఎక్కడ పోయినా పాల రేట్ ఉంది, ఆవుకు వాల్యూ ఉంది. కానీ మన తన రేటు తక్కువ ఉంది. మన తెలంగాణకు వచ్చేసరికి రేటు తగ్గుతుంది ఆవు రేటు. బయట యథావిధిగానే రేట్ ఎప్పుడు తగ్గలేదు. పాల రేటు తక్కువ ఉంది అనకంలో ఆవు కూడా రేటు 10,000 తక్కువ ఉంది. ఇప్పుడు చలికాలం వచ్చే అట్లీస్ట్ 15,000 నుంచి 20,000 తక్కువ ఆవు రేటు తక్కువ రేట్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏం రేట్లు ఉన్నాయన్న ఆవులు? మన తన ఇప్పుడు 65,000 నుంచి స్టార్ట్ ఉంది, 1,20,000 వరకు ఉన్నాయి ఆవులు. మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది? 10 లీటర్ నుంచి పూటకి 20 రోజు మీద 20 లీటర్ ఇచ్చారు ఉన్నాను. రోజుకి 20 లీటర్. అవునా, చూసుకోవచ్చు. అన్ని ఫస్ట్ సెకండ్ ఈత ఉంటాయి ఎక్కువ శాతంగా. చూసుకోవచ్చు మన దగ్గర 4 పనులు 6 పనులు ఉన్నాయి. 3 ఈతల వరకు లాస్ట్ ఉంటుంది. 3 ఈతలు లాస్ట్. అవునా, దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది సెకండ్ లాక్టేషన్ అనేది. ఓకే, సెకండ్ లాక్టేషన్ ఈనడానికి ఉంది అనేది. ఓకే, ఇది 25 లీటర్స్ కెపాసిటీ అనేది. 25 లీటర్స్ డైలీ రోజు మీద. ఎప్పుడు డెలివరీ అవుతుంది? ఇంకొక 10 డేస్ పడుతుంది. 10 డేస్ లో డెలివరీ. 10 రోజులు టైం పడుతుంది. 10 రోజులు. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది ఒక 5 డేస్ పడుతుంది ఈననికి. ఇది ఓకే, ఇది థర్డ్ లాక్టేషన్ అనేది. ఓకే, ఇది 30 లీటర్ కెపాసిటీ అనేది. ఓకే, రోజు మీద అన్న ఇక్కడ తెచ్చుకుందాము. ఇది ఇక్కడ చెప్పండి అన్న. ఇక్కడ అన్న ఇది థర్డ్ లాక్టేషన్. ఓకే, ఇంకా 10 రోజులు టైం తీసుకుంటది అన్న. 10 రోజులు టైం తీసుకుంటది. ఎంత ఇస్తుంది మిల్క్? 30 లీటర్ కెపాసిటీ అనేది. 30 లీటర్ డైలీ రోజు మీద. ఓకే, ఇక్కడ ఇంత చూపిస్తారా మిల్క్? పాలు ఈనిందానికి 100% పాలు వెండి చూపిస్తామన్న. ఓకే, 2 పూటలు కాకపోతే 5 డేస్ పిండుకొని తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ కి ఏం గ్యారంటీ ఉంటది? గుడ్లమాయి, 4 సన్లు, కండ్లు, పండ్లు. ఓకే, అట్లా అవన్నీ అన్ని చూపించినాకనే అవును సార్ మనం డైరీలో. ఓకే, అట్లా చూడండి, చూసుకోవచ్చు. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇంకొక 5 డేస్ పడుతుంది. అన్ని ఆవులు ఈ లోడ్ లో అన్ని ఆవులు టాప్ క్వాలిటీ తెచ్చి చూడొచ్చు. ఇక్కడ మంచిగా స్ట్రక్చర్ కూడా బాగుంది, హైట్ మంచిగా ఉన్నాయి. తీసుకోండి అన్న. ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు పెరుగుతుంది పాల రేటు, అందుకనే చాలా మంది హెచ్ఎఫ్ ఆవులు తీసుకుంటున్నారు. ఒకసారి రండి. ఇక్కడ తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ అంటే మనకు సరదానగరే హెచ్ఎఫ్ ఆవులు చెప్పొచ్చు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఆవులు ఉన్నాయి. నెక్స్ట్ నుంచి కూడా నేను చూపిస్తాను. ఇంకా రండి అన్న. అక్కడ ఈ వైట్ కలర్ చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు ఏంది 10 లీటర్ పాలు ఉన్నాయి. 10 లీటర్ 5 రోజులు అయిందన్న. 5 రోజులు దూడ వేయడానికి అర్ధూడు ఉంది. 10 లీటర్ పాలు వండుకొని పైసలు ఇవ్వాలి. ఓకే, ఎవరైనా 10 లీటర్లు కట్టే. 2 కట్టే.
ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ డెలివరీ. ఎన్ని రోజులు అయిందని డెలివరీ? ఒక 6 రోజులు అవుతుంది అన్న. 6 days అవుతుంది. ఓకే. దూడ ఉందా? ఉంది అన్న, దూడ ఉంది. ఓకే, ఒకసారి దూడని చూపిస్తారు. ఓకే ఓకే, ఉండండి. 10 లీటర్లు రెడీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఎంత యాక్టివ్ ఉన్నాయి చూడండి ఆవులు. లేకేజా చూపిస్తాను బయట, ఇవి చూసుకోవచ్చు. చెప్పండి అన్న వీటి గురించి చెప్పండి అన్న. ఈ రెండు ఇప్పుడు 10 లీటర్ పాలు ఉన్నాయన, రెడీగా ఉన్నాయా? రెడీ ఉన్నాయన. ఇది జున్ను పాలు ఉన్నాయన, 8 లీటర్లు. 8 జున్ను పాలు. థర్డ్ లాక్టేషన్ అనేది. 3 అయితే శనివారం రోజు పొద్దున అనేది. ఓకే రైట్. ఇది కొంచెం క్రాస్ ఉందా? క్రాస్ ఉంది అనేది. ఓకే, 10 లీటర్లు. రెండు దగ్గర 10 లీటర్ పాలు నాన్న. ఓకే, ఎన్ని రోజులు అయింది అది? ఇది ఒక 5 days అవుతుంది, ఇది 2 days అవుతుంది. ఈ ఆవులలో రోగాలు ఎక్కువ వస్తున్నాయి, హెచ్ఎఫ్ ఆవులలో ఆ విధంగా ఉంటది అని చెప్తారు. దానికి ఏం సజెస్ట్ చేస్తారన్న? అన్న ఇప్పుడు జ్వరం రావడం అంటే అవి మనుషులు మనలాగానే. ఆవుకు జ్వరం వచ్చిందంటే ఎమ్మడే ట్రీట్మెంట్ చేసుకోవాలన్న. ఎమ్మడే మన దగ్గర ఆవు గురించి అర్థం ఉన్న వాళ్ళు, ఆవు గురించి తెలిసిన వాళ్ళు ఆవు కొనాలి. తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు మేము డైరీ పెడతాం అంటే తెలియని వాళ్ళు ఈ డైరీ పెట్టి ఆవులు జ్వరం వస్తాంలో అవి పట్టించుకోకుండా టైం చూసుకోకుండా ఖరాబ్ అయ్యేది జనాలు. పైసలన్నీ పోగొట్టుకోము, పెద్ద డైరీలు పెట్టుకోము, నేను 10 తెస్తా 20 తెస్తా అని కొనుక్కోంలోనే ఇట్లా లాస్ అయిపోతారు. తెలిసిన వాళ్ళే ఆవులు కొనాలి. తెలియని వాళ్ళు ఆవుల దగ్గరికి రావద్దు, కొనదు. ఎందుకంటే దానికి జ్వరం వస్తుంది, పాల జ్వరం వస్తుంది, నార్మల్ జ్వరం వస్తుంది, వచ్చినప్పుడు పట్టించుకోవాలి. దాని గురించి టైం చూసుకుని టైంకి ఇంజక్షన్ తీసుకుంటే ఏది కాదు. దాని టైంకి పట్టించుకోకుండా ఇవాళ జ్వరం వచ్చి 2 రోజులు డాక్టర్ పిలిపించి 3వ రోజు ఇంజక్షన్ తీపించాక ఆవు ఖరాబ్ అయిపోతే పాలు గిడంగా ఊకే మళ్ళీ ఇంజక్షన్లు తీపించుకోవడం ఆవుకి ఎక్కువ పాలు మొత్తం ఉన్నకాడికి తగ్గిపోతాయి. అది ఇంజక్షన్ తీపించాక 2 లీటర్ ఇస్తుంది, 3 లీటర్ ఇస్తుంది అంటే అది ఇంజక్షన్ తీపియడం వల్లనే 2 లీటర్ 3 లీటర్ ఇస్తుంది. ఆవుకి ఎప్పుడైనా నార్మల్ గా ఒక 4-5 ఇంజక్షన్లు తీపియాలనుకున్నప్పుడు ఏమేం చేయాలంటే సలాన్ పెట్టి సలాన్ ఇంజక్షన్ వేయాలి ఆవుకు. ఇంజక్షన్ వేపిస్తే ఏమైతే గ్లూకోజ్ దాని బాడీకి మొత్తం ఎక్కిపోతుంది కాబట్టి ఆవుకు పాలు గిడంగా నార్మల్ గా తగ్గకుండా ఉంటాయి. ఆవు కూడా మంచిగా ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది. డైరెక్ట్ ఇవ్వడం కన్నా సెలైన్ లో ఇవ్వాలి ఎప్పుడైనా ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఆవుకు. అట్లా ఆవు ఇంకోటి జ్వరం వచ్చిందంటే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఏ టైం కదా ఏ తింటుందా తింటలేదా, నీళ్ళు తాగుతుందా, వాటర్ తాగుతుందా తాగుతలేదా, దాని టైంకి తింటుందా తింటలేదా చూసుకోవాలి. మనం చూసుకుంటేనే ఆవు ఎప్పుడు ఎనర్జీగా ఉంటది. ఆవు ఇంకోటి క్వాలిటీ ఇంకా కండిషన్ తగ్గదు. కొత్త వాళ్ళు తీసుకోవాలి. మరి కొత్త వాళ్ళు ఆవు గురించి ఫస్ట్ ఒక 15 రోజులు ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర పోవాలి. ఉన్నత వాళ్ళ దగ్గర పోయి ఆవులు వాళ్ళు ఏం చేస్తారు, మెయింటెనెన్స్, అవి ఎట్లా తింటున్నాయి, ఆవులు ఎట్లా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. ఇది చూడండి, దీని గురించి చెప్పండి అన్న. అనేది 4 పళ్ళ మీద ఉందన్న పెయ్య. ఓకే, ఏ బ్రీడ్ అనేది? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్. ఇది 10 లీటర్ కెపాసిటీ అనేది. 10 లీటర్లు. ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? ఇంకొక 5 days పడుతుంది. క్వాలిటీ చూడండి, స్ట్రక్చర్ గానీ, అడ్డర్ క్వాలిటీ గానీ, ఇంకా దాని ఏజ్ గానీ అన్ని మంచి స్ట్రక్చర్ ఉంది. ఈ విధంగా ఎవరికి కావాల్సిన వాళ్ళు క్రాస్ తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. పండ్లు అన్ని 4 పళ్ళే ఉందన్న. 4 పళ్ళ మీద. ఓకే, తీసుకోండి అన్న. 10 లీటర్స్ కెపాసిటీ దీనిది. ఇంత నీట్ ఉన్నాయి ఆవులు. ఎక్కువ శాతంగా రైతులు దూరం వెళ్ళి తీసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ఇక్కడ దగ్గర ఉంటే తెలంగాణ వాళ్ళు ఎవరున్నా కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి అన్న దగ్గర. మీరు ఇలాంటి క్వాలిటీ చూడొచ్చు. మీరు ఎక్కువ శాతం మనము దూరం వెళ్ళి తీసుకుంటే ఆవులు ఖరాబ్ అవుతుంటాయి. దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. తీసుకుంటే ఆవుల గ్యారంటీ కూడా ఉంటుంది. చూసి తీసుకొని వెళ్ళొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఉంటది మనకు. ఇక్కడ నుంచి వెహికల్స్ అన్ని దొరుకుతాయి. ఆంధ్ర తెలంగాణ దగ్గర ఎప్పుడైనా ఎక్కడికైనా ఉంటాయన. తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఎక్కడికైనా మన దాని వెహికల్స్ ఉంటాయన. ఓకే, 24 hours ఉంటాయి వెహికల్స్. చాలా మంది రైతులు తమిళనాడు వెళ్ళి, లేకుంటే పూణె వెళ్ళి, హర్యానా వెళ్ళి హెచ్ఎఫ్ ఆవులు కొంటున్నారు, లాస్ అవుతున్నారు. ఏ విధంగా చెప్తారు దాని గురించి అన్న? మన దగ్గర రైతులు ఎట్లుంటారు అంటే, ఇప్పుడు పూణె రూపాయి కోటి దొరుకుతుంది అంటే అంత దూరం వెళ్తారు రైతులు. వాళ్ళది ఏమంటారు అంటే, ఇప్పుడు ఏడికెళ్ళైనా మనం మన దగ్గర మన తెలంగాణ ఏరియాలో షాద్నగర్ సౌందర్యం ఏరియాలో ప్రతి ఏరియాకి ఆవులు తీసుకొస్తారు రైతులు. ప్రతి ఏరియాకి వెళ్ళి మన బేరకాలు ప్రతి ఒక్క దానికి వెళ్ళి తెస్తారు. వీళ్ళు అంత దూరం బేరకాలు వాడుకున్నాక డాక్టర్ తింటాడు, పైసలు మధ్యలో బ్రోకర్ తింటాడు. మన తెలంగాణ మన షాద్నగర్ వచ్చినాక ఏమంటారు, డైరెక్ట్ పోవాలి, ఆవు నచ్చ చూసుకోవాలి, కొనుక్కోవచ్చు. అంత దూరం పోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు పాల రేటు తక్కువ ఉంది అంటారు రైతులు. బేరకాలు ఏం చేస్తారు, 4000 వచ్చినా 3000 వచ్చినా ఆవును ఇచ్చేస్తారు. ఇమ్మడే ఆవును ఇంటికాడ ఎవరు ఉంచుకోలేరు. అట్లా బయటకు పోయే బదులు ఇంకా మన దగ్గర సర్దనర్ ఏరియా చుట్టుపక్కల ఎవరుతారైనా 2000 3000 తీసుకొని లాభం తీసుకొని బిజినెస్ చేసే విధంగా ఫ్రీగానే ఇస్తారు ఆవులు. 2000 ట్రాన్స్పోర్ట్ లో కష్టపడే బదులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ లో ఏముంటుంది అన్న, పోలీసు వాడు ఆపుతాడు, ఇంకోటి ఎవరు మన ఆర్టీఓ ఆపుతాడు. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, నన్ను ఇబ్బంది పడతారు. రైతు డ్రైవర్ మంచిగా నడపడు. చాలా కష్టాలు ఉంటాయి. ఒకటి పండుకుంటది, సన్ను దొక్కుంటది, ఒకటి ఇంతుంటది, లేక చచ్చిపోతుంది బండ్లే. అన్నిటి కొద్ది మన షాద్నగర్ లోకల్ ఏంటంటే దగ్గర ఉండి చూసి 2 పూటలు పాలైన సరే ఇండియాకు పాలు వెండి తీసుకొని పోవచ్చు. మన దగ్గర మిషన్ తో అంటే మిషన్ తో వెండుకోవచ్చు, చేతితో అంటే చేతితో వెండుకొని తీసుకోవచ్చు. ఓకే, చూడొచ్చు. మిషన్లు కూడా చూపిస్తారు ఇక్కడ. మిషన్ కూడా పెట్టి తీసుకుంటారు. కొత్తగా పెట్టే వాళ్ళు ఒక 2 ఆవులు తీసుకొని వెళ్ళి దాని మీద మంచి అవగాహన వచ్చిన తర్వాత మిగతా ఆవులు కొనండి.
ఈ ఆవు కూడా చూడండి, ఈ ఆవు తీపిస్తాను, ఎంత మంచి స్ట్రక్చర్ ఉంది, అడ్డర్ క్వాలిటీ చూడండి. ఎన్ని లీటర్లది అనేది? ఇది 13 లీటర్ ఇస్తా అని చెప్పిన మన రైతు, పూటకు 13 లీటర్ ఇస్తా అని చెప్పిండు. ఓకే, మనం డైరీలోకి వెళ్ళి తెచ్చినాం, డైరీ నుంచే తెచ్చినాం మనం. డైరెక్ట్ డైరీ రైతు దగ్గరనే కొన్నారంటే ఇది 13 లీటర్స్ పర్ టైం కి, 26 లీటర్ కెపాసిటీ ఆవు చూసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రక్చర్ కూడా చూడండి. దీన్ని ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది అన్న? ఇంకొక 5 days 10 days పడతాను. 5 days 10 days 4 రొమ్ములు అన్ని బరాబర్ ఉన్నాయి. ఓకే, 4 రొమ్ముల్లో ఒక రొమ్ము తక్కువ ఉన్నా రేట్ తక్కువ ఉంటుంది, 15,000 తక్కువ ఉంటుంది. 15,000 ఆవు గిడంగా. ఇప్పుడు బయట ఎటుంటది అన్న అంటే, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ బయట ఎక్కడైనా ఎక్కువ శాతం సన్నులకు పాలు ఎక్కించి బరాబర్ సన్ను చూపిస్తారు. ఓకే, మన తాను ఎటుంటది, మన లోకల్ తీసుకుపోయారు అనుకో ఎంబడే రిటర్న్ కొట్టుకొస్తారు. ఇప్పుడు రైతులకు అదొక బెనిఫిట్. బయట తీసుకుపోతే ఇప్పుడు 500 కిలోమీటర్కి వెళ్ళినాక ఆడ పోయినాక పాలు ఇచ్చింది అనుకో ఏం కాదు, మన దగ్గరకు వచ్చినాక పాలు ఎక్కడ సన్ను పోయినాక అంత దూరం వేసుకోలేరు రైతులు. ఈ మన దగ్గర అయితే ఏమైతుంది, ఎంబడే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు భార్య పిల్లలు ఇంట్లో ఫ్యామిలీ అందరికి వస్తారు. అట్లా మన ఏరియాలో ఏముంటది అంటే, ఏమని ఇచ్చినా బిజినెస్ ఇస్తే క్లారిటీకి ఇస్తాడు, ఒకటికి 10 చెక్ చేసుకో అని చెప్పిస్తారు. తర్వాత ఈ కొట్లాట కావద్దని రిటర్న్ 100% రిటర్న్ కొట్టుకొస్తారు సన్ను రాకుంటే. అట్లా మేము ఏం చేస్తాం, 3 సన్ను ఉంటే 3 సన్ను ఉందనే చెప్తాం, 4 సన్ను ఉంటే 4 సన్ను ఉందనే చెప్తాం. అట్లా సన్ను గుడ్లమాయ మనసు నాకు ఇది ఉంది ఇది లేదా అని చెప్పి క్లారిటీ చెప్తాం. చూసుకోవచ్చు. ఇది చెప్పండి, ఇట్లనే చెప్పండి అన్న. ఇది ఏనా నీకు ఇది డెలివరీ ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? ఇది ఒక 5 days నుంచి 10 days మధ్యలో పడతాను. 5 to 10 days. అవునా. ఇది ఎన్నో అవుతా? ఇది థర్డ్ లాక్టేషన్ అనేది. 10 లీటర్ పాలు దీని దగ్గర టైం కు. ఓకే, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే. ఇది చెప్పండి అన్న. ఇవి 2 4 లాస్ట్ ఇది అన్న. ఓకే, చెప్పండి అన్న. అన్న ఇది 6 మీద ఉంది అన్న పెయ్య. ఇది దీని పాల కేపస్ అయితే 8 లీటర్ నుంచి 10 లీటర్ మధ్యలో. ఓకే, సరే. ఇదన్నా? ఇది సేమ్ అన్న 2. ఓకే, ఇది రంగా ఇది 4 మీద ఉంది. ఓకే, ఇది కొంచెం దేశీలో మిక్స్ ఉందా? మిక్స్ ఉంది అనేది. ఓకే, ఇది ఇక్కడిది? ఇది గిర్లాండ్ అన్న. ఇది గిర్లాండ్. ఒకసారి తీయండి అన్న. అది సాయి కదా, సాయి అన్న ఒకసారి ఇది చెప్పండి అన్న దీని గురించి. అన్న ఇది మనం డైరెక్ట్ రైతానికి తీసుకొచ్చాం అన్న. ఓకే, ఒక ఇంటి దగ్గర ఇంటి కాడికి తీసుకొచ్చాం. 10 లీటర్ ఇచ్చిందంట వాళ్ళ తన. ఫస్ట్ తినిందంటే ఇప్పుడు సెకండ్ ఈత్ అనేది. సెకండ్ ఈత్. అవునన్న. ఓకే, 10 లీటర్ నుంచి 12 లీటర్ మధ్యలో అనేది. ఓకే, ఇది బాగా హెల్దీగా ఉంది, హుషారు మీద ఉంది అనేది. అవును, చూసుకోవచ్చు. మంచి హుషారు ఉంది, హెల్దీ కూడా ఉంది ఆవు. గిర్లాండ్ మన ఏరియాలో తట్టుకుంటుంది అన్న బాగా. పాలు విధంగా మిల్కింగ్ బాగా రేట్ పడుతుంది. ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది అన్నారు? 2-3 days. 2-3 days. ఓకే, ఇలాంటి ఆవులు తీసుకోండి. ఎవరన్నా కొత్తగా రైతులు ఉంటే. మీకు 8 లీటర్లు అయితే ఈజీగా ఇస్తుంది ఇలాంటి ఆవులు. 10 లీటర్ మనం ఇండిచ్చిస్తాం మన ఇంతే పూటకి. ఓకే, 10 ఇప్పుడు తెలవనలో టైంకి దానం పెట్టక ఆవు కరెక్ట్ పాలిస్తలేదు అంటున్నా. ఆవుకు 2 పూటలు ఖచ్చితంగా దాన్ని అందియాలి. ఇంకోటి పొద్దున్న 9 గంటల నుంచి 10 గంటల లోపు ఆవు ఖచ్చితంగా కుట్టి అందియాలి. కుట్టి అందించి మధ్యాహ్నం 2 కుట్టి 2 గంటల నుంచి 3-4 గంటల వరకు కుట్టి ఏం పెట్టదు ఆవుకు దూడకు. ముంగల ఫ్రీగా కట్టేసి పెట్టామనుకో ఖచ్చితంగా ఆవుకు పాలు దిగుతాయి. మనం ఏమైతే మన తెలంగాణలో మళ్ళీ గడ్డి వేస్తూనే ఉంటారు. దానికి అది నిమ్మర్ వేసుకోవడానికి టైం రాదు. మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పొద్దుగల 10 నుంచి 11 గంటల వరకు 12 గంటల వరకు గడ్డేసి 12-1 గంటల వరకు ఏం వేయొద్దు. ఫ్రీ గిడ్స్ పెట్టి మనకు ఆవు కూడా మంచిగా ఫ్రీగా నిమ్మరేస్తుంది. ఎక్కువ ఇంకోటి ఊకే గడ్డి వేస్తామంటే తినకాలంలో ఆవు విధంగా ఇన్ఫెక్షన్ అవుతుంది. మధ్యలో కుట్టి అరగకపోవడము, గడ్డి అరగకపోవడము, ఈ పొర్రి ఇడ్చుకం దాని వల్లనే వస్తుంది. ఏ రైతు అయినా పొద్దుగల 9-10 గంటల నుంచి గడ్డేసి 12-1 గంటల లోపు బంద్ చేసేయాలి. దానికి బంద్ చేసి నీళ్ళు కట్టేస్తే నిమ్మరేస్తుంది. ఆవు పాలు సాయంత్రం కల్లా పాలు సంకర రైట్ అయిపోతాయి. ఓకే, చూడొచ్చు. ఇక్కడ మనకు షాద్నగర్ నుంచి 7 కిలోమీటర్స్ రండి. ఇక్కడ వచ్చి చూడొచ్చు. చాలా మంది రైతులు వస్తున్నారు, తీసుకుంటారు. స్కీమర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.